నేటి కొరకై సిద్ధపరచబడిన దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం. ఇదంతయు తేలిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. చాలు చాలు, నా వైపు చూడండి, ఇలాగా నా వైపు చూడండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ బావిలో నీళ్లు చేదుకుని తాగేవారిని ఇప్పట్లో మీరు ఎక్కడైనా చూసారా? ఏ ఊర్లోనైనా బావిలో నీళ్లు చేదుకుని తాగేవారిని చూసారా? ప్రస్తుతం సరే, బావి ఉంటుంది, బావిలో నీళ్లు ఉంటాయి. బావులు 3 రకాలు ఉంటాయి. ఒకటి దిగుడు బావి, అంటే దానికి రౌండ్గా అలా కిందకి వెళ్ళే కొందికి ఇలా రాళ్ళు పైకి బయటికి ఉంటాయి, దానిలోంచి దిగి నీళ్లు తీసుకుని పైకి ఎక్కుతారు. రెండవది గిలకల బావి అంటారు. ఒక్కొక్కసారి పైకి వస్తువు తీసుకెళ్ళడానికి గిలక ఉంటుంది కదా, దాంట్లో తాళ్ళు లాగుతారా, అలాంటిది గిలక బావి అంటారు. మూడవది చేదుకునే బావి అంటారు. దాన్ని ఏంటంటే దాని మీద ఎక్కి 2 కాళ్ళు అటు ఇటు పెట్టి కడవని నీళ్ళల్లోకి అలా ముంచి ఇలా 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 తీసుకుంటారు. దీన్ని చేదటం అంటారు. మీకు తెలుసు కదా బావిలో నీళ్లు. అమ్మా, ఒక అతనికి 2 ఎకరాల పొలం ఉంది. చాలా బాగా పంట పండించుకునేవాడు. ఒక సంవత్సరం సరి అయిన వర్షాలు పడనందువలన అతను ఎలాగా నా పంట పండించుకోవాలి అని అనుకున్నాడు. కొంచెం కాస్త మెరక మీద ఉంది, నీళ్లు కాలువలో నుంచి రావడం కష్టం. అప్పుడు తన పొలానికి ఆనుకునున్న ఒక వ్యక్తికి బావి ఉంది. అతని దగ్గరికి వెళ్ళి బావిని కొన్నాడు. మొత్తానికి ఇన్ని వేల రూపాయలు కని తీసుకున్నాడు. భూమిని దున్ని నీళ్లు పెట్టుకోవాలని బావి దగ్గరికి వెళ్ళాడు నీళ్ల కోసం. ఆ యజమాని అంటాడు, అమ్మినవాడు, నేను బావి నమ్మేనే కానీ బావిలో నీళ్ళ నమ్మలేదు. నేను నీళ్లు నాయి, బావి నీయి. నీళ్లు కావాలి అని అంటే రోజుకు ఒక 10,000 ఇస్తే ఎన్ని నీళ్ళైనా నువ్వు వాడుకోవచ్చు అన్నాడు. ఇదేం పాపమయ్యా, బావి కొంటే బావిలో నీళ్లు కోసమే కదా బావి కొంటాం, నువ్వు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేశారంటే, ఏయ్ మర్యాదగా ఉండదు. ఏం కొన్నావు నువ్వు? ఏం కొన్నావమ్మా? బావినే కొన్నావు, బావిలో నీళ్లు కొనలేదు. చాలా బాధ వచ్చి చాలా అన్యాయం జరిగిందని ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. గ్రామ పెద్ద బావి దగ్గరికి వచ్చాడు. ఆ వైపు యజమాని కూడా వచ్చాడు. ఏంట్రా నీ బాధ అన్నాడు. సార్, ఇతనికి నేను బావిని అమ్మాను. ఏరా బావినేనా అమ్మాను? అవునండి, బావినే అమ్మాడు. బావిలో నీళ్లు మాత్రం నేను అమ్మలేదండి, నీళ్లు నాయి. అతనికి కావాలంటే రోజుకు 10,000 ఇచ్చి ఆ నీళ్ళని తీసుకోమనండి అన్నాడు. ఏరా బావినైనా కొన్నాను? అవును సార్, నేను బావినే కొన్నానండి అయ్యగారు. ఈ యజమానికి అన్యాయం జరుగుతుంది అంటే ఆ గ్రామ పెద్దకి అన్యాయం జరుగుతుందన్న సంగతి తెలుసు అతనికి. వీడికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచన చేసి, ఒరే అబ్బాయి, బావి నమ్మావు కదరా, బావిలో నీళ్లు నీ అయితే వాడి బావిలో నీ నీళ్ళు ఎందుకురా, నువ్వు తీసేసుకో. రైట్, వాడి బావిలో నీ నీళ్ళు ఎందుకు, తీసేయి. వాడికి కావాల్సిన నీళ్లు వాడు తెచ్చుకుంటాడు. నీకు నీళ్లు కావాలా, రోజుకు 10,000 ఇచ్చి తీసుకో. అన్న బావిలో ఉంచాలనుకుంటే, నీ నీళ్ళు బావిలో ఉంచాలనుకుంటే రోజుకు 10,000 ఇవ్వు వాడికి. లేకపోతే నీ నీళ్ళు నువ్వు తీసేసుకో, అర్జెంట్కి ఇప్పుడే తీసుకో అంటున్నాడు. నీళ్ళు ఎలా తీసుకుంటాడు? ఎన్ని నీళ్లు తీసినా నీళ్ళు ఇంకా మిగిలే. ఈ రోజంతా చేదుకున్నామనుకో నీళ్ళని, రేపు మళ్ళీ ఈ టయానికి ఎంతవరకు కావాలి అంతవరకు ఆగుతాయి. అది బావి యొక్క దాని అలవాటు. ఆహా, మత్తడికి నా ఎత్తు వీళ్ళకి అర్థమైపోయింది అని
ఆ బావిలో నీళ్లను వదిలిపెట్టి అతడు వెళ్ళిపోయాడు సిగ్గుతో. ఇతని బావి ఇతను తీసుకుని చక్కగా నీళ్లు పెట్టుకుని పంటను పండించుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు ఈ కథ మనం వినాలి అనంటే, ప్రసంగి భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సొలొమోను రాజుకి మరొక పేరు ప్రసంగి. ఇతను చాలా పాటలు, 300 పాటలు, 3000 పాటలు రాశాడు. పరమగీతాలు రాసింది ఆయనే, సామెతలు రాసింది ఆయనే. ఈ విధంగా 5 గ్రంథాలు రాసిన ఒక గొప్ప జ్ఞాని ఈ ప్రసంగి దగ్గరికి వచ్చేటప్పటికి అద్భుతమైన మాటలు చెప్తాడు. ఇందులో ఏమంటాడు అనంటే, ప్రారంభమే మరణము విలువ ఎలాంటిది, మరణము ఎలా వస్తుంది, మనిషి జీవితం ఎలాంటిది, మనిషి జీవితం ఎలా ముగిస్తుంది అనేది ఈ ప్రసంగి భక్తుడు తన గ్రంథంలో రాస్తూ వస్తాడు. ఈ చివరి మాటలు, ముగింపు మాటలు మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, మనిషికి విలువ దేవుని దగ్గర నుంచే వస్తుంది. మనిషి విలువైన వాడుగా మారాలంటే దేవుడే అతనికి విలువైన వాడిగా చేయగలడు అంటూ ఏమంటాడంటే, దైవ భయము కలిగిన వాడు సమాధానముగా ఉంటాడు, దైవ భయము కలిగిన వాడు సంతోషముగా ఉంటాడు, దైవ భయము కలిగిన వాడు జ్ఞానము కలిగి ఉంటాడు, దైవ భయము కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడు, దైవ భయము కలిగిన వాడు దేవుని వద్ద నుంచి అనేక ఆపదలలో చిక్కుకుంటే ఆయన సహాయకుడుగా ఉండి కాచేవాడిగా ఉంటాడని చాలా విషయాలు మాట్లాడుతూ ఈ ప్రసంగి గ్రంథాన్ని ముగిస్తాడు. ఈ రోజున మనం చెప్పుకునే మాటలు జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఈయన మాట్లాడుతూ ఏమంటాడు, ఇదంతయు తేలిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని చదవండి. ఆ గ్రంథంలో ఎక్కువ సమయం వాడిన మాట ఏంటంటే వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఎక్కువ సార్లు వాడిన పదము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అంటాడు. అంటూ వ్యర్థము కానిది ఏదైనా ఉంటే, అంతా వ్యర్థమే కదా రాశాడు. వ్యర్థము కానిది ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ ఏమంటాడంటే, ఇదంతయు తేలిన తర్వాత తేలిన ఫలితార్థము దేవుని యందు భక్తి కలిగిన యుండుడి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను అంటాడు. వ్యర్థము కాకుండా ఉండాలి అని అంటే దైవ భయం ఉండాలట, దేవుని భయం ఉండాలట. ఇందాక ఈ బావి అమ్మిన వాడు యథార్థవంతుడైతే అతనికి బావి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ ఏమి లేదు అని అంటే వాడు మనుషుల భయం లేదు, దైవ భయం అంతకంటే లేదు. అందుకని ఇతరులను, అమాయకులను మోసం చేసి ధనాన్ని గడించాలని వాడు ఎత్తుగడలు వేసుకుంటూ వచ్చాడు. ఈనాటి దేవుని సంఘంతో దేవుడు సూటిగా మాట్లాడుతుంది ఏంటి అని అంటే, ఈ రోజున నీ చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి, నీ చేతుల్లో పాటల పుస్తకాలు ఉన్నాయి, నీ నోటిలో ప్రార్థన ఉంది, నువ్వు విశ్వాసం అనే పేరుంది, నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలని పేరుంది. అయితే మనందరికీ దైవభక్తి ఉందా లేదా అనేది నా ఉద్దేశం. దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భయం ఉన్నవాడు లోకానుసారమైన జీవితాన్ని జీవించడు. దైవ భయము ఉన్నవాడు దేవుని కృప మాత్రమే పొందుకుంటాడు. నువ్వు ఒక సిగరెట్ కాల్చాలన్నా, ఒక మందు తాగాలన్నా, ఒక అబద్ధం ఆడాలన్నా, ఒక వ్యభిచారం చేయాలన్నా, లోకస్తులతో నువ్వు సహవాసం చేయాలన్నా దైవ భయము లేకపోతేనే చేస్తాం అలాంటివి. కానీ దేవుని భయం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఏది చేయాలన్నా, అమ్మో నేను దేవుని బిడ్డని, నేను యేసయ్య బిడ్డని, నేను యేసయ్య బిడ్డని కాకపోతే నేను లోకస్తులుగా ఉందును, నేను పరలోకం వెళ్ళాలి, ప్రభుతో నేను ఉండాలి, నా దేవునితో సహవాసం నాకు ఉండాలి. అలా ఉండాలంటే ఆయన ఎడల నాకు భయం ఉండాలి. నేను చూసే వాటినైనా, నేను మాట్లాడే వాటినైనా, నేను చేసే చేష్టలైనా, నా హృదయానుసారమైన ఆలోచనలైనా, నేను చేస్తున్నవి దేవునికి అనుకూలమైనవా ప్రతికూలమైనవనే ప్రశ్న మనం వేసుకుంటే దేవుని భయం ఉందో లేదో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అయితే ఈనాటి దేవుని సంఘమా, ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మీకు నేను చెప్తున్న మాట, ఒకవేళ మన జీవితాల్లో
దేవుని యందు భయము కలిగిన వారమైతే దేవుడు మాట్లాడుతూ వస్తుంటాడు. 103వ కీర్తన 11వ వాక్యంలో అద్భుతమైన మాట చెప్తాడు. ఓ దేవుని బిడలారా, నా పిల్లలారా, నా సంగమా, పరలోక రాజ్యానికి రాబోతున్న ఓ నూతన యెరూషలేము పట్టణమా, ఓ వధువు సంగమా, నువ్వు నా ఎడల భయము కలిగి ఉంటే నేను నీకు చేసే మేలు ఏంటి అంటూ మాట్లాడుతుంటాడు. 103వ కీర్తన 11లో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటది. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడమ్మా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో కదండి. భూమి ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద ఉంటుంది. ఆకాశం ఎక్కడ ఉంటుంది? అంతనంత ఎత్తులో ఉంటుంది. కానీ దేవుని పోలుస్తూ భక్తుడు అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో ఆయన కృప. అందుకని మొన్న పాట రాశాడు, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలిదనా, కొదువతో నేను కుమిలిదనా, నీవు నాకుండగా నీవే నాందగా, నీవు నాకుండగా నీవే నాందగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలిదనా, కొదువతో నేను కుమిలిదనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా. ఆమేన్. అందరూ గ్లోరీ. స్తుతి ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. భక్తుడు మాట్లాడుతూ అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో ఆయన కృప చిన్నది కాదంట. ఆయన కృపకి హద్దులు లేవట. ఆకాశంతో పోలిస్తే నువ్వు ఈ ఆకాశానికి ఎంతే హద్దు ఉంది అని నువ్వు చెప్పగలవా? నువ్వు ఆకాశానికి హద్దులు గీయగలవా? నువ్వు గురుగ్రహం మీదకి వెళ్ళినా, చంద్రగ్రహం మీదకి వెళ్ళినా, శుక్లగ్రహం మీదకి వెళ్ళినా గ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నాయి తప్ప ఈ శూన్యానికి ఇంతని నువ్వు లెక్కగట్టగలవా? ఎవరైనా లెక్కగట్టగలవా? అందుకనే భక్తుడు రాస్తూ ఏమంటాడనంటే, ఆయన కృప భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో ఆయన కృప అంత ఉత్తమమైనది. హల్లెలూయా. ఎవరికి చెబుతున్నాడు ఆ మాట?
నీకే చెబుతున్నాడు, మనకే చెబుతున్నాడు. ఆయన కృప నీ మీద ఆకాశమంతా ఉంది. దానికి లెక్క కట్టడానికి లేదు, పరిధి లేదు దానికి. ఎవరంట వీళ్ళు? ఎవరో ప్రసంగి భక్తుడు చెబుతున్నాడు, దైవభక్తి కలిగిన వారికి ఆకాశమంత కృప ప్రభు ఇవ్వబోతున్నాడు. అలాంటి పొందుకునేవారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అనంటే రాజుల రెండవ గ్రంథం 7వ అధ్యాయం, రాజుల రెండవ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం. రాజుల రెండవ గ్రంథం చూడండి అమ్మా. దావీదు రాజు లోపలికి వెళ్ళి రెండవ రాజుల మొదటి రాజులు అది 7:18 కరెక్టేనా? దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. తర్వాత చూడండి రిఫరెన్స్ని, నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసేను, నేను నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. ఏంటో తెలుసా ప్రియులరా? నా వైపు చూడండి. 2వ రాజులేనా? 2వ సమూయేలు, రైట్, రాసుకోండి. 2వ సమూయేలు గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? రాజైన దావీదు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఆనంద బాష్పాలు కదండి. కళ్ళంటే నీళ్లు 2 రకాలుగా వస్తాయి. ఒకటి బాధ కలిగినప్పుడు, రెండవది అధికమైన సంతోషం కలిగినప్పుడు. వాటినేమో కన్నీరు బాధలో వచ్చినవి, ఇవేమో ఆనందములో వచ్చినవి. దావీదు దేవాలయంలోనికి వెళ్ళి ఆనంద బాష్పాలు, హల్లెలూయా, ఆనంద బాష్పాలు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మంచి వాగ్దానం చేస్తాడు. దావీదా చూడు, నువ్వు నాతో ఉన్న భక్తి, నా మీద నీకున్న భయాన్ని బట్టి, నాతో నువ్వు నడిచిన ఆ నడకను బట్టి, నాతో నీవు నన్ను పెనవేసుకుని ఉన్న జీవితాన్ని బట్టి నేనేం చేస్తానో తెలుసా? నా సింహాసనము నీ దగ్గరే, నీతోనే ఆగిపోదు. నీ వెనక వచ్చే నీ తరాలన్నీ కూడాను నా సింహాసనం మీద కూర్చుంటారని వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ వాగ్దానం విన్న దావీదు వచ్చి దేవాలయంలో బోర్లుగా పడి ఏడుస్తూ ఉన్నాడు. ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి ఏమంటాడు? నీ సన్నిధిని కూర్చుని ఇలాగ మనవి చేశారు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి. హలో, వినండి, ఇంతగా నన్ను ఎంతగా ఆకాశమంతా. హల్లెలూయా. ఇందాకేమన్నాడు? ఆయన యందు భక్తి కలిగిన వారిని ఏం చేస్తాడట? భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా అతని మీద కృప ఉంటుంది అన్నాడు కదా. దావీదు మీద దేవుడు చూపిన కృప ఆకాశమంతా కదా. దావీదు ఎవడండి? ఎందుకు పనికొస్తాడండి దావీదు? 7 సంతానంలో దావీదు ఒక్కి పీసు. వాళ్ళందరూ కండలు తిరిగి ఉండి 6 అడుగుల పైనుండి అజానుబాహులు అన్నయ్యలందరూ కూడాను. ఎవడు చూసినా 10 మందిని చంపేయగలిగిన యుద్ధ వీరులు వాళ్ళంతా. దావీదు సన్నగా ఉండి యుద్ధానికే ఉపయోగపడేలాగా కనబడ్డాడు. అందుకని ఆయన తీసుకెళ్ళి గొర్రెల దొడ్లో పడేసాడు నాన్న. అలాంటి వాడిని తీసుకుని వచ్చి యూదులకు ఇశ్రాయేలీలకు రాజుగా చేసిన దేవుడు అక్కడతో ఆగాడా? అక్కడ ఆగలా. ఏమన్నాడో తెలుసా? నీ తర్వాత కూడా నీ రక్తమే, నీ వంశమే నా సింహాసనం మీద కూర్చుంటారని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఎన్ని వేల సంవత్సరాలు వెళ్ళిద్దండి. అంత కృప. ఎంత కృప? ఆకాశమంత కృప. అందుకే తట్టుకోలేక అతడు ఆ సింహాసనం మీద కూర్చోలేక పరిగెత్తుకుంటా పోయి దేవుని ఆలయంలో పడి ఏడుస్తూ ఉన్నాడు. దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఇంతగా నన్ను హెచ్చించడానికి,
నా కుటుంబాన్ని హెచ్చించడానికి దావీదుతో ఆగలేదట, నా తర్వాత కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా. చాలాసార్లు మన కుటుంబాల్లో మనల్ని చీ అన్నవాళ్ళు, ఈయన పిలిస్తే డబ్బులు అడుగుతాడరా అన్నవాళ్ళు, వీడికి అవసరం వచ్చినప్పుడే మనం గుర్తుంటాంరా అన్నవాళ్ళు, ఎప్పుడైనా నువ్వు ఇంటికి వెళితే టీ ఇవ్వాలేమో అనుకునేవాళ్ళు. కొన్నిసార్లు బంధువుల ఇళ్ళకి మనం వెళితే ఆ ఇంట్లో ఆడమనిషి అంటది, ఇదిగో ఇప్పుడు ఈయన కోసం నేను అనమే ఉండను, కానీ ఆ లాలసేరు సెంటర్కి వెళ్ళి జగన్ బిర్యానీ తీసుకొచ్చాడు మోహన్ పెట్టి తింటాడు. నేను ఉండనా ఇప్పుడు, నేను అలా కాదు, మా చుట్టం దూరం నుంచి వచ్చాడు. ఏయ్ అప్పుడప్పటిదాకా ఎంత ఉండే కళ్ళు, తర్వాత ఎంత అవుతాయి? వదిలే నువ్వు కళ్ళు పెద్ద చేయి, వదిలే. అంతేనా? అదే నీ స్థాయి పెద్దదైతే, అదే నీ స్థాయి వాళ్ళకంటే ఉన్నతమైనదైతే, నువ్వు పెద్ద BMW కారు వేసుకుని వెళితే, మెడలో హారాలు వేసుకుని వెళితే, హలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని వెళితే ఏం చేస్తారు? జగన్ బిర్యానీయా, పందుల బాగా, పందల బాగా వెళ్తావా? లేచి నువ్వెందుకు ఇల్లు శుభ్రం చేసుకో, నేను వెళ్ళి పందుల దగ్గరికి వెళ్ళి ఆ పాకల బిర్యానీ తీసుకో అన్నాడు అనుకో, ఊరుకో, తప్పుడు మాటలు మాట్లాడుకో. ఏమన్నా చుట్టం వస్తుంటే అన్నం ఆ మాత్రం అన్నం వండలేనా నేను? అప్పుడు ఎందుకు వచ్చింది నీకు అంత ఓపిక? హలో, ఎందుకు వచ్చింది అంత ఓపిక నీకు? స్థాయిని బట్టి, స్థితిని బట్టి, నీ దీన స్థితిలో నిన్ను ఎవరు ఆదరించరు, నీ లేని స్థితిలో ఎవరు నీ ఫోన్ తీయరు, ఎవరు నీ గుమ్మం తొక్కరు, నీ ఇంటిలో కూర వేసుకోరు, నీ ఇంట్లో మంచినీళ్ళు తాగరు. కానీ నీ స్థితి, నీ స్థాయి పెద్దదైతే అవసరమైతే వాళ్ళే నీ ఇంట్లోకి వచ్చి కూర్చో నేను వెళ్ళి తెచ్చుకుంటా నీళ్ళు అంటారు. మన ఇంటికి వచ్చి కూడా. అందుకని దావీదు అన్నలంట, ఎందుకు వచ్చావురా నువ్వు ఎందుకు వచ్చావురా, నువ్వు గొడవ కోసమే వచ్చావు కాదు, ఈ యుద్ధం చూడటానికి వచ్చావు కాదు, నీ మనసు నాకు తెలుసురా, నువ్వు ఎలాంటాడవో నాకు తెలుసురా అంటున్నారట. రొట్టెలు తీసుకుని వెళ్తే నానేమన్నాడు? అన్నయ్య యుద్ధంలో ఉన్నారా, రొట్టెలు పట్టుకెళ్ళు. అక్కడ కదా ఎలుగుబంటోని చంపేసాడు ఎవడు, గొలియాతుని. నాకు తెలుసురా, నీ మనసు నాకు తెలుసురా, నువ్వు ఎట్టంటాడవో నాకు తెలుసురా అంటే, అలాంటి వాళ్ళది చివరికి ఎందుకు పనికిరా నాన్న సైతము తీసుకెళ్లి పెంట కొప్పల మీద పడేస్తే, ఆ దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటాడు, ఎంతగా నన్ను హెచ్చించడానికి, ఎంత ఆకాశమంతా హెచ్చించడానికి నేను ఏ పాటివాడిని ప్రభువా. ఏ పాటివాడో తెలుసా? ఏం నచ్చిందో తెలుసా? దేవుడంటే భయం ఉంది అతనికి, దైవ భయం పుష్కలంగా ఉంది దావీదుకి. అందుకే దావీదు తర్వాత దావీదు తరాలను కూడా దీవించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు ఏడో అధ్యాయంలోనే 22వ వాక్యం చూడండి, ఏమంటాడు? 7:22 ఏమంటాడు? కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును. బాబా, ఏం స్టేట్మెంట్ అండి ఇది? ఏం స్టేట్మెంట్ అంటాడు? నీ అంత ఘనత కలిగిన దేవుడు అసలు లేడు. ఇచ్చేస్తున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు దావీదు. అందుకని అంటున్నాను, ఈ 2024 ఈ రోజు వరకు నువ్వు దేవాలయంలో కూర్చున్నావంటే దేవుని యొక్క కృప ఆకాశం అంతా నీ మీద ఉంది, మనందరి కుటుంబాల మీద ఉంది. హల్లెలూయా అంటాడు. ఇశ్రాయేలు కుటుంబం మీద ఉన్న ఆ అత్యధికమైన కృప. ఎవరు ఇశ్రాయేలీనా? ఎవరు ఇశ్రాయేలు? యాకోబు కదా. యాకోబు వంశాన్ని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు వంశాన్ని రక్షించడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. మనం అనుకుంటాము, యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడండి బాబు, అక్కడేమన్నా అమ్మా నాన్నల మీద గౌరవం లేదు, ఇక్కడేమన్నా అన్నలు తీసుకొచ్చేసి ఎక్కడ పెట్టారు, ఎక్కడ వేశారు? గోతిలో పడేశారు. అక్కడి నుంచే పొతిఫర్ ఇంట్లో కష్టాలు, అక్కడి నుంచి జైల్లో కష్టాలు. అయ్యో బాబో, ఎన్ని కష్టాలు యోసేపుకి. కానీ దేవుడు తోడుగా లేకపోతే ఏమైపోయేవాడు యోసేపు. ఇది మన ఆలోచన.
కానీ దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? రాబోతున్న కరువు కాలం రాబోతా ఉంది. కరువు 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. నా వంశము, నా ప్రజలు ఆకలికి చచ్చిపోవడానికి వీల్లేదు. దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికే నెరవేరింది. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? స్టెప్పులుగా వెంటనే తీసుకెళ్ళి నేను వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చుంటానండే అంటే ఊరుకుంటాడు. అక్కడ లాగి తొంతాడు. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ముందల అన్నలు, తర్వాత గొయ్యి, ఆ తర్వాత నుయ్యి, ఆ తర్వాత కొంప, ఆ తర్వాత జైలు, ఆ తర్వాత సింహాసనం. ఆకాశమంతా హల్లెలూయా, ఆకాశం. దేవుని ప్రణాళిక అదే. ఇది కష్టాలు కాదు, యేసేపు కష్టాలు కావో. దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? 430 సంవత్సరాలు యాకోబు సంతానము ఆ ఐగుప్తు దేశములో వాళ్ళు బ్రతకాలి. లేకపోతే 7 సంవత్సరాలు కరువులో చచ్చిపోతారండి వాళ్ళు. ఇది దేవుని ప్రణాళిక. యేసేపు కష్టాలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడు. ఒక పిల్లడు పూర్వకాలంలో గడియారాలు ఉంటాయి తెలుసుగా. కీస్తే చేతికి పెట్టుకునే కాదు, ఇళ్లలో పెట్టుకునే కూడా కీస్తే మిషన్ గడియారాలు ఉంటాయి. బాగా ముసలైన ఒక ఆయన పెద్ద షాప్ పెట్టుకుని ఉన్నాడు, గడియారాల షాప్. ఈ పిల్లోడు వెళ్ళి అంటాడు, తాత ఈ గడియారం పనిచేయదు, దీన్ని ఎక్కడో చోట పడే, ఇంకా నాకు పడటానికి నాకు మనసు రావట్లేదు, దీన్ని తీసుకెళ్ళి పడాయి అన్నాడు. ఆ తాత ఏం చేశాడు తెలుసా? ఆ గడియారాలు బాగు చేసే ఆయన మెకానిక్ దాన్ని ఊడదీసి దాన్ని మిషన్ చూసాడు, దాన్ని తీసుకెళ్ళి పెట్రోల్లో పడేసాడు. ఒక గంట తర్వాత పిల్లోడు అక్కడే కూర్చోమన్నాడు. ఒక గంట తర్వాత దాన్ని మొత్తం తీసి శుభ్రంగా బ్రష్ పెట్టి కొట్టాడు. దాన్ని ఇలా 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 చూశాడు. ఒక స్క్రూని అలా అన్నాడు. అనగానే టక్క చిక్క ఊగటం మొదలెట్టింది. అది ఎప్పుడైతే అలా ఊగుతుందో లోపల అక్కడ మొక్కేమవుతుంది? ఆ పిల్లోడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు పనికిరాని గడియారం, ఎప్పుడో పూర్వీకుల గడియారం, ఎప్పుడో పడవేయవలసిన గడియారం ఎందుకు పనికిరానిది ఈయనకిస్తే ఒక్క స్క్రూ ఇలా తిప్పినందువలన దీనికి ఏమొచ్చేసింది? మరలా తిరిగి లైఫ్ వచ్చేసింది. నేను అంటున్నాను, ఆ స్క్రూ తిప్పేవాడు దేవుడైతే, ఆ స్క్రూ తిప్పేవాడు యేసయ్య అయితే ఆగిపోయిన మన బ్రతుకులన్నీ మరలా ప్రారంభించబడతాయి. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను చేసిన కష్టం, నేను పడుతున్న కష్టం, నా సంపాదన నా కుటుంబానికి రావటం లేదు, నేను ఎంతకాలమైన అక్కడే ఉంటున్నాను, కదలలేకుండా ఉంటాను, ఎదుగుదల లేని నా జీవితంగా ఉంటాను అనుకుంటున్నావు. కానీ నా దేవుని మీద భయము నీకుంటే నీ స్క్రూని అలా తిప్పటం క్షణం కూడా పట్టదు. మన జీవితాలు బ్రతుకులు మార్చేసే నా ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. అందుకే 147వ కీర్తన 11లో మంచి మాట చెప్తాడు, చదవండి. 147వ కీర్తన 11. తన యందు భయభక్తులు గలవాడు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారు యందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారు యందు యెహోవా ఆనందించువాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ సొంత నిర్ణయం కాదట, దేవుని కృప కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలి. కొంతమంది పంట వేస్తారు కానీ అది పెరిగి పెద్దదయ్యి చేతికి పంట వచ్చేదాకా ఆగరండి వాళ్ళు. మనకేం కావాలి చెప్పండి? ఫోన్ తీసి హలో ఎంతసేపు రా ఫోను, అంటే మన కుర్ర అనగా ఒకడు ఏం చేసేయాలా? అది లేకపోతే ఏమైపోద్ది? నష్టం ఎవరికి? మీలో ఎంతమంది ఉన్నారో అలా ఇసిరి పడేసి కొత్తగా కొనుక్కున్న వాళ్ళు. ఆ పడేసేవన్నీ మాకు పడేయండి బాబు, మేము బాగు చేయించుకుంటాం. మేము ఇసిరి పడేయమండి, మెల్లగా పెట్టుకుంటాం అట్లాగా. హల్లెలూయా. దేవుని భయం ఉంటే ఆకాశమంత కృప ఉంటుంది. దేవుని భయం ఉంటే దేవుడు నీతో కూడా ఉంటాడు. ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది. దైవ భయము కలిగిన వాడు చెడుకు చాలా దూరంగా ఉంటాడు తెలుసా? దైవ భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? చెడుకి చాలా చాలా దూరంగా ఉంటాడు. దైవ భయం ఉన్నవాడు ఇంటిలో సమాధానంగా ఉంటాడు. దైవ భయం ఉన్న ఇల్లు సమాధానంగా సంతోషంగా ఉంటుంది.
నేను అడుగుతున్నాను, ఎంతమంది కుటుంబాలు సమాధానంగా ఉండే నాకు చెప్పండి ఈ రోజున. నిజంగా దైవభక్తి ఉంటే ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది. నేను మంచి మాట చెప్పనా మీకు. భార్య అట భర్త దగ్గరికి వచ్చి, నీతో నేను కాపురం చేయలేను, అస్సలు కాపురం చేయలేను నీతో నేను. రోజు భార్య భర్తలో ఫైటింగ్, డిషిం. ఈ ఫైటింగ్ రోజు ఇదే బాధ. ఆడు ఆఫీస్ నుంచి రావడం, ఈమె ప్రారంభించడం, తెల్లవారిపోతుంది అనమాట. ఒక రోజున పిల్లలిద్దరిని తీసుకుని మామయ్య దగ్గరికి వెళ్ళింది. మామయ్య నేను వెళ్ళిపోతున్నా, మీ అబ్బాయితో నేను కాపురం చేయలేను, నాకు కాపురం వద్ద వెళ్ళిపోతాను నేను అని చెప్పి చాలా కోపంగా మామయ్య గారికి చెప్పింది. మామయ్య గారు అన్నాడు, అమ్మా నాకు ఒక స్నేహితుడు తెలుసు, అతని దగ్గర ఒక ఔషధం ఉంది, ఈ ఔషధాన్ని కానీ నువ్వు ఉపయోగించావంటే నీ కాపురం అంతా బాగుపడిపోద్ది, నీ భర్త మారిపోతాడు, నీ పిల్లలు మారిపోతారు, మీ అత్తగారు మారిపోతుంది. అత్తగారికి అన్నం పెట్టేటప్పుడు అత్తగారితో గొడవ, పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు పిల్లలతో గొడవ, భర్తకి టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడు భర్తతో గొడవ, ఇరుగు పొరుగులతో గొడవ, అంత గొడవలే. అవునా మామయ్య గారు, ఒక్కసారి ట్రై చేయమ్మా. మొత్తానికి ఇంత బాటిల్ కూడా తీసుకొచ్చాడు, దీన్ని ఎలా యూజ్ చేయాలండి మామయ్య గారు? అమ్మ 2 మూతలు నోట్లు వేసుకోమ్మా, మింగొద్దు ఉయ్యొద్దు. ఇలా నువ్వు ట్రై చేసేవంటే నీ భర్త మారిపోతాడు. అవునా మామయ్య గారు? ఎస్. ఉదయాన్నే నోట్లు వేసుకున్నారు 2 బాటిల్. వాళ్ళ దగ్గర టిఫిన్ మింగవద్దు, ఏంద్ర ఇది మాట్లాడతలేదా, మెల్లగా తీసుకున్నాడు, టిఫిన్ చేసి అన్నాడు. మొత్తానికి బట్టలు వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, టక్ వేసుకున్నాడు, రెడీ అయిపోయాడు, బండి దగ్గరికి వెళ్ళాడు, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి అంటుంది, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పిల్లల దగ్గరికి వెళ్ళింది, పిల్లలకు బాక్స్ ఇచ్చింది. అత్తయ్య గారి గుర్రం చూసి, అత్తయ్య గారు రోజు కూడా వీళ్ళకి భోజనం దగ్గర టిఫిన్ దగ్గర అక్కడికి వెళ్ళి మామ దగ్గర, మా అత్తయ్య దగ్గర అంటుంది. ఏంట్రా ఇదే ఇలా ఉంది? ఆమెకి ఆశ్చర్యం. రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. కొద్దిగా 2 మూతలు వేసుకుంటుంది. నైట్ మింగేయమన్నాడు, పగలా నుంచి కూడా నైట్ మింగేయమన్నాడు. మొత్తానికి 1 వారం 10 రోజులు అయ్యింది. నోట్లో ఉన్న లాస్ట్ మూత అన్నమాట, ఇంకా ఆ లిక్విడ్. లోపలికి వెళ్తే రోజు గొడవాడే భర్త పిల్లలకి హోంవర్క్ చేపిస్తున్నాడు. రోజు గొడవాడే అత్త ఆ రోజున కుండలు కడుగుతూ ఉంది. రోజు పిల్లలు ఇసురుకుని కసురుకునే ఆమె మీద ఆ పిల్లలు వచ్చి అమ్మ చుట్టూ తిరిగి అమ్మ కాళ్ళు పట్టుకుని ఏలాడుతూ ఆమెతో ఆడతా పాడుతూ ఉన్నారు. ఆమెకి చాలా ఆశ్చర్యం వేసింది, ఈ లిక్విడ్లో ఎంత పవర్ ఉంది, ఈ లిక్విడ్లో ఎంత పవర్ ఉంది. కుటుంబం బాగైపోయింది, కుటుంబం సమాధానం అయిపోయింది, కుటుంబం సంతోషం అయిపోయింది. అప్పుడు లాస్ట్ మూత అయిపోయిన తర్వాత మామగారి దగ్గరికి వచ్చింది. మామయ్య గారు ఆ లిక్విడ్ ఎక్కడ తెచ్చారో కానీ ఇంకొక బాటిల్ తీసుకురండి మామయ్య గారు, నా కుటుంబం ఎంత సంతోషంగా సమాధానం అయిపోయిందో, ఈ లిక్విడ్లో చాలా పవర్ ఉంది మామయ్య గారు. అప్పుడండి 7 సేవలేవే, ఇదేంటి అనుకుంటున్నావు? బెల్లము పంచదార కలిపిన, అందులో కాస్త నిమ్మకాయ నీళ్ళు కూడా కలిపాను, నోట్లో నీళ్లు ఊరదానికి. నేను చేసిన లిక్విడే అని చెప్పాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? భర్త భయం లేదో, పెద్దల భయం లేదో, ఇరుగు పొరుగు భయం లేదో, దైవ భయం లేదో. అలాంటి కాపురాలు ఎలా ఉంటాయి? రోజు గొడవలే. నాకు తెలుసులేరా, నన్ను ప్రార్థన చేసుకోమంటున్నావే, నీది నువ్వు చూసుకో, నువ్వే పెద్ద భక్తుడిలాగానా, నీ భక్తి నాకు తెలియదేంటి? నాకు తెలియదా? నువ్వు తెలుసు, నీ భక్తి తెలుసు. ఇంకోసారి నన్ను అడిగావనుకో, తెలుసుగా నా సంగతి నీకు. మన ఆడవాళ్ళు ఏమంటారు, మగవాళ్ళు ఏమంటారు? వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు కదా అందనుకో, ఇంకొకసారిగా అన్నావంటే పెద్ద పాటుగా తెల్లా లేకపోతే సెల్ ఫోన్ తప్ప నీ ముఖానికి
బైబిల్ చదవో ఏం చదవో, నీ బతుకు తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నీ విశ్వాసం తెలుసు. నాకా నువ్వు చెప్పేది? మాస్టర్ గారి దగ్గరికి ఒకసారి వచ్చాను అనుకో, నేను ఏం చేస్తాను, నీ చరిత్ర అంతా కడిగేస్తాను. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. అన్నవాళ్ళు ఉంటారా? ఉంటారమ్మా? ఉంటారా ఉండారా? ఉంటారా ఉండారా? అబ్బాబ్బా, మీరు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, చట్టం ఇక్కడ ఉంది. హల్లెలూయా. నువ్వు ఎంత భక్తి చేసినా భయము లేకపోతే ఆ కుటుంబాలు అలాగే ఉంటాయి. నువ్వు వాడే బూతులు నీ పిల్లలు విని అది మరొకళ్ళ మీద దాని ప్రభావం చూపిస్తారు. నువ్వు చేసే మోకాళ్ళ ప్రార్థన, నువ్వు వేసే మోకాళ్ళు వాటి ప్రార్థన నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. బిల్లీ గ్రహం గారి కుమారుని అడిగారట, నువ్వు ఎంత పిల్లలు మినిస్ట్రీ అయింది, చిల్డ్రన్ మినిస్ట్రీ, నువ్వు ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తున్నావు కదా, ఎవరు నీకు ఇన్స్పిరేషన్ అని అడిగితే మా నాన్నే అన్నాడట ఆయన. బిల్లీ గ్రహం మా నాన్నే. ఎందుకో తెలుసా? మా నాన్న బలిపీఠం మీద ఉన్నప్పుడు ఎలా ఉంటాడో బెడ్రూమ్లో కూడా అలాగే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. దేవాలయంకి వచ్చినప్పుడు బుద్ధిమంతులుగా ఉంటాం కాదు, మనం బయట కూడా అలాగే ఉండాలి, ఇంట్లో కూడా అలాగే ఉండాలి, పిల్లల ముందు అలాగే ఉండాలి, బయట వాళ్ళతో అలాగే ఉండాలి. నీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి ఏం చెప్తున్నాడు ఈరోజు మనకి? ప్రసంగి ఏం చెప్తున్నాడు? దైవ భయము కలిగి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించవలెను. ఎందుకు దైవభక్తి కలిగి ఉండాలంటే, దైవభక్తి ఆకాశము కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో అంత దేవుని కృప నీ మీదకి తీసుకుని వస్తుంది. దైవ భయము నీకు ఉంటే చెడుతనము నుంచి నువ్వు దూరంగా పారిపోతావు. చెడుతనాన్ని దగ్గరికి నీవు రానివ్వవు. దైవ భయము నీకుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దైవ భయము నీకుంటే దీర్ఘాయువుతో దేవుడు నిన్ను నింపుతాడు. దీర్ఘాయువు ఎందుకో తెలుసా? అన్యాయముగా చచ్చిపోయే వాళ్ళు ఉంటారండి. ఎందుకు? రోగాలతో, ప్రేమ పెళ్ళిళ్ళతో, లేకపోతే భార్య భర్తల మధ్య గొడవలతో, లేకపోతే ఏదో సమస్య. మనుషులు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకకుండా కావాలని వారి ప్రాణాలు తీసుకొని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? దైవ భయము లేదు. ఏమి లేదు? దైవ భయము లేదు. కానీ నేను వాక్యం సెలవిస్తుంది, దైవ భయము కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఏమవుతాడు? దీర్ఘాయుష్మంతుడవుతాడు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఇక్కడ ఎంతమందికి తల్లులు ఉన్నారో, ఎంతమందికి తండ్రులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నా దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిని, తండ్రిని నువ్వు సన్మానించగలిగితేనే నీకు దీర్ఘాయుష్. దేవుడు, తల్లి, తండ్రి చాలా విలువైన వారు. చాలా మందికి అమ్మే తీసుకొచ్చి మంచినీళ్ళు గ్లాస్ ఇవ్వాలి, అమ్మే తీసుకొచ్చి ప్లేట్లు పెట్టి అన్నం పెట్టాలి. వయసు వచ్చిన పిల్లలు కూడా వేసుకోరు, అన్నం పెట్టుకోరు. తీసుకొచ్చి మన నడి మంచం మీదకి ఇస్తే టీవీ చూసుకుంటా తింటారు. ఆ కంచం కూడా, ఎంగిలి కంచం కూడా అమ్మే తీయాలి. నానంటే భయం లేదు, నానంటే విలువ లేదు, నాన్న మాటకి విలువ లేదు. ఎదురు తిరిగి ఇష్టానుసారంగా రోడ్ల వెంట గాలికి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి అమ్మ నాన్నలు ఎలా అన్నం పెడుతున్నారో నాకు తెలియదు, కానీ దైవ భయం లేని పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నేనేమంటానో తెలుసా? అమ్మని, నాన్నని ఎంత ప్రేమగా చూస్తావో, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు శిలువ మీద కూడా తల్లి మీద ప్రేమను, బాధ్యతను మర్చిపోలేదు. అమ్మ, ఇడుగో నీ కుమారుడు, నేను చనిపోతున్నాను, ఇక నుంచి నీ బాధ్యత ఈయనదే అని యోహానుకు అప్పగించిన దేవుని ప్రేమను చూడండి ఒకసారి. మీరు మీ తల్లిని, మీ తండ్రిని సన్మానించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాను, దైవ భయము ఉండాలి. దైవ భయము ఉంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది, దీర్ఘాయుష్కాలము నీకు ఉంటుంది. దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చే దేవుడుగా ఉంటాడు, ఘనపరిచే దేవుడుగా నీకు ఉంటాడు. దైవ భయము నీకు ఉంటే చెడుకు నువ్వు దూరంగా ఉండి కృపకు దగ్గర అయిపోతా. దూరం అవ్వాలా? చెడు చేసి దేవునికి దూరం అవుతావా? మంచి చేసి దేవునికి దగ్గర అవుతావా? చెప్పండి ఒకసారి. మీరు ఏముండాలంటావు? ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? అమ్మా,
ఏంటో అరుతున్నారు దాని నుంచి మాకు తెలియదు, కళ్ళు వేసుకొని చూస్తూనే ఉంటారా? అయ్యా చెప్పండి. దైవ భయము. ఏంటమ్మా? దైవ భయము. దైవ భయము లేని కొంపలో దరిద్రము తాండవాడుతూ ఉంటాయి. దైవ భయం అయిన ఇళ్ళు ఆశీర్వచనాలకు సూచనగా ఉంటాయి. హల్లెలూయా. అందుకని రోజు దేవుడు చెప్తున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో ఆయన కృప అలా ఉంటుంది. దేవుడంటే భయము భక్తి కలిగి మీరు బ్రతకండి, మీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది. నువ్వు ఎవ్వరికి మూడోవాడి దగ్గరికి వెళ్ళి నా ఇల్లు ఇలా ఉంది, నా శరీరం ఇలా ఉంది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా ఆర్థిక స్థితులు ఇలా ఉన్నాయని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేనంత సమృద్ధి అయిన కృప నా ప్రభు నీకు ఇస్తాడు. ఓకేనమ్మా? ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి.